వార్త దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క వాక్యం ఎలాంటిది చెప్పండి? శక్తి కలిగింది. ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యం ఇది. శక్తి ఉంది దీంట్లో, శక్తి తగ్గల, పవరేం తగ్గల. ఉదాహరణకి చెప్తాను వినండి. కరెంట్ ఉంది, మనకు అది కనబడదు. వైర్లోకి ఎప్పుడైతే పాస్ అయిద్దో, వైర్లో నుంచి లైట్లోకి ఎప్పుడైతే పాస్ అయిద్దో, లైట్ ఏమవుతుంది? వెలిగిద్ది. కరెంటు పాస్ కాకపోతే. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మనకు లోపల పాస్ అయిద్దో, మన జీవితం కూడా ఈ లోకానికి వెలుగుగా చేయబడింది. మరి ఎంత వైర్లు పెట్టినా కానీ కరెంట్ పాస్ అవ్వట్లేదంటే కరెంట్లో శక్తి తగ్గల, కనెక్షన్లో ప్రాబ్లం ఉంది. అది అర్థమైందా? కరెంట్ ఎప్పుడు శక్తి కలిగిందే. ఆ శక్తి మనలోనికి రావటానికి వాడు ఎక్కడో ఒక్క వైర్ కట్ చేస్తే చాలు, ఎవడో మొత్తానికి మైండ్కి సంబంధించింది ఎవడో వాడు కట్ చేసి వెళ్ళరపో అంటాడు. అప్పుడు నువ్వు ఎంత విన్నా, ఎన్నిసార్లు కరెంట్ ఇస్తే ఏముంది, ఎన్నిసార్లు బూస్టింగ్ ఇస్తే ఏముంది, అంతా బాగానే ఉంది, కానీ లైట్ వెలగట్లా, మొత్తానికి లోపలేదు. మరి అది సువార్తలో శక్తి తగ్గల, దేవుడిలో శక్తి తగ్గల, వాక్యంలో శక్తి తగ్గల. ఆ శక్తి కలిగిన వాక్యం మనలోనికి వెళ్తుంది. ఆ క్రమంలో ఎక్కడో లైన్ కట్ అయింది. అది ఎక్కడో తెలుసుకుని దాన్ని రిపేర్ చేసుకుంటే, కాస్త దాన్ని బాగు చేసుకుంటే, ఈ శక్తివంతమైన దేవుని వాక్యం మనలోనికి ప్రసరిస్తుంది. ఆటోమేటిక్గా నీ మోహం వెలిగిపోద్ది. నీ వెలుగు వెలిగింపబడతా ఉంటే నీ వెలుగులో కొంతమంది నడవగలుగుతూ ఉంటారు. మరి కరెంటే అంత జీవము లేని వైరుల్లో లేకపోతే లైట్ని వెలిగిస్తూ ఉంటే అంత శక్తి కలిగింది. అయితే మరి వాక్యం మనలోనికి ప్రవేశించినప్పుడు, ప్రసరించినప్పుడు మనం ఇంకెంతగా ప్రకాశించాలి. కాబట్టి వారికి కలిగిన దర్శనాలు ఏం చేశాయి వాళ్ళని అంటే, వెలిగించే వారి జీవితాలని వాళ్ళు వెలిగింపబడ్డారు. అనేకులను ప్రభువు కొరకు వెలిగించారు.